నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ ఆలయంలో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకం ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మంత్రోచ్చరణలతో మారుమోగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కంచెల్ల శ్రీకాంత్, ఉగ్ర నరసింహారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ పాల్గొన్నారు. వేద పండితులు పూర్ణ కుంభాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక హోమాలు, పూజలతో అమ్మవారిని ఆరాధించారు. ఆలయాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి ఆనం చెప్పారు. ఇది ఒక మహత్తరమైనటువంటి దినం. ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వాళ్ళందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము. వారందరికి కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీస్సులు, వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని, ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్లకు తోడుగా మేము కూడా సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. సురేష్ గారు వారు ఇచ్చేటువంటి మహజర్ ఏదైతే ఉందో, ఏవి కావాలని కోరుతారో, ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారు, దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి, జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ